పేపర్లు ఏమొస్తున్నాయి మాడుతున్నాం, ఎప్పటికప్పుడు గొంతు లేపుతూనే ఉన్నాం, తిడుతూనే ఉన్నాం, నోటీసులు తెచ్చుకుంటూనే ఉన్నాం. అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 100 రోజులు గడుస్తున్న ఒక్కసారి కూడా విద్యా వైద్యం గురించి సమీక్ష చేశారా? ఎస్, దిస్ ఈజ్ వెరీ గుడ్ పాయింట్. నిజంగా కూడా ఈరోజు మనం అవునన్నా కాదన్న పక్క రాష్ట్రంలో విద్యా వైద్యం ఈ 2 రంగాల్లో కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి. వాస్తవం కూడా సరే మిగతా విషయాలు చాలా ఉంటాయి, కానీ ప్రధానంగా ఏ రాష్ట్రమైనా కానీ డెవలప్ కావాలంటే అక్కడ మానవ వనరులు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా విద్యా రంగం, వైద్య రంగం ఈ 2 కూడా ఉండాల్సింది. వాస్తవంగా ఈ 2 ఉంటే అక్కడ మానవ వనరుల అభివృద్ధి అనేది చాలా భారీగా జరుగుతుంది. వాస్తవంగా ఎప్పుడైతే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరుగుతుంది, అన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతాయి. వాస్తవంగా ఆ 2 ఎప్పుడైతే నిర్వీర్యం అవుతాయో, ఈరోజు మన తెలంగాణ స్టేట్ అదేవిధంగా కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో ఇదే విధమైనటువంటి పని చేసిండు. కానీ వాస్తవంగా 100 రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి కూడా సేమ్ కేసీఆర్ బాటలు నడుస్తున్నారని చెప్పేసి పలుమార్లు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. విద్యారంగం, వైద్య రంగం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మీరు సంక్షేమ పథకాలు అవి అనుకుంటే 100 రోజులు గడిచినాయి, ఇప్పటికైనా అసలు రంగాలు ఏవైతే ఉన్నాయో కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి విద్యా వైద్యం, వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో. అన్న నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కలిసి మా అరవింద్ అన్నను ఓడగొట్టాలని డబ్బులు పంచుతారట. సో రాసి పెట్టుకోండి, అరవింద్ అన్న ఇక ఓపెన్ చెప్తున్నాం, అరవింద్ అన్న నిజామాబాద్లో ఓడిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం. అక్కడ విషయం ఏంటంటే ఎంపీ అభ్యర్థి అనగానే అక్కడ మోడీని చూస్తూ ఉన్నారు, మోడీ కోటేస్తామని చెప్తా ఉన్నారు. వాస్తవం కూడా చాలా ఇంపాక్ట్ ఉన్నది. ఏది పసుపు బోర్డు ఏదైతే ధర పెరిగిందో, పసుపు బోర్డు వచ్చిందో, పసుపు ధర పెరగడం కావచ్చు, పసుపు బోర్డు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. క్లియర్గా రైతుల్లో కూడా ఒక పాజిటివ్ కనబడతా ఉంది అరవింద్ విషయంలో. అదేవిధంగా ఈరోజు అరవింద్ కనుక ఎట్లాగో సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, అందరికీ క్లారిటీ ఉంది. అలాంటి సమయంలో అరవింద్ లాంటి ఓడగొట్టుకుంటే మళ్ళీ పసుపు బోర్డు డిలే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక రకమైన ఆందోళన కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు క్లియర్గా నిజామాబాద్ రైతులు అదేవిధంగా నిజామాబాద్ ప్రజలందరూ కూడా మరొక డెవలప్మెంట్ జరగాలి, పసుపు బోర్డు ఇమీడియట్గా రావాలంటే ఖచ్చితంగా అరవింద్కే ఓటేయాలని కోణంలో ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా అరవింద్ లాస్ట్ టైం వచ్చినటువంటి మెజారిటీ కంటే ఈసారి ఇంకా డబుల్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన డెవలప్మెంట్ స్పష్టంగా కనబడతా ఉంది. పసుపు బోర్డు గురించి ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నాలు నిజంగా కూడా ఎవ్వరు కూడా ఆ ప్రయత్నాలు చేయరు. గతంలో అనేక మార్లు పసుపు బోర్డు చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఎవరు కూడా సాధించలేకపోయారు. కానీ అరవింద్ లాంటి వాళ్ళు దాన్ని ఏమింది ప్రో అయింది, కాన్స్ అయింది అన్ని చూసుకొని పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అమిత్ షాను, పీయూష్ గోయల్ని, వీళ్ళను మోడీని అందరినీ కూడా కన్విన్స్ చేసి ఈరోజు పసుపు బోర్డు ఏది దీని ఏమంటారు మొత్తం అన్నీ కలిపి ఉంటాయి, ఇంక్యుబేషన్ సెంటర్, ఇంక్యుబేషన్ కాదు అన్ని కలిపి ఈరోజు ఒక బోర్డు కింద ఉంటాయి. అది కాకుండా సపరేట్గా పసుపుని తీసుకొచ్చి సపరేట్ బోర్డు పెట్టించడం అనేది మామూలు విషయం కాదు. అందులో సక్సెస్ అయ్యిండు. రేపు మాప సెంటర్ రాబోతుంది, అనేకమైన అవకాశాలు రాబోతున్నాయి. ఈరోజు సబ్సిడీ స్కీమ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా అరవింద్ లాంటి వాళ్ళు ఉండే బెటర్ అనేది ఈరోజు రైతుల నుంచి వస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే సబ్సిడీల విషయంలో చాలా రకాల ప్రయోజనాలు ఈరోజు రైతులకు కలిగింది వాస్తవంగా. సో అందులో భాగంగానే ఇక మిగతా ప్రజలు రావాలి, నెక్స్ట్ 5 yearsలో కూడా డెవలప్మెంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా అరవిందే గెలిపించుకోవాలని దానిలో ప్రజలు, రైతులు, ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున ఆయన సపోర్ట్గా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చి అక్కడ పసుపుని ఇచ్చేసుకుంటున్నటువంటి మాట ఉంది. నెక్స్ట్ పేపర్లు ఏమొస్తున్నాయి మాడుతున్నాం, ఎప్పటికప్పుడు గొంతు లేపుతూనే ఉన్నాం, తిడుతూనే ఉన్నాం, నోటీసులు తెచ్చుకుంటూనే ఉన్నాం. అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 100 రోజులు గడుస్తున్న ఒక్కసారి కూడా విద్యా వైద్యం గురించి సమీక్ష చేశారా? ఎస్, దిస్ ఈజ్ వెరీ గుడ్ పాయింట్. నిజంగా కూడా ఈరోజు మనం అవునన్నా కాదన్న పక్క రాష్ట్రంలో విద్యా వైద్యం ఈ 2 రంగాల్లో కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి. వాస్తవం కూడా సరే మిగతా విషయాలు చాలా ఉంటాయి, కానీ ప్రధానంగా ఏ రాష్ట్రమైనా కానీ డెవలప్ కావాలంటే అక్కడ మానవ వనరులు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా విద్యా రంగం, వైద్య రంగం ఈ 2 కూడా ఉండాల్సింది. వాస్తవంగా ఈ 2 ఉంటే అక్కడ మానవ వనరుల అభివృద్ధి అనేది చాలా భారీగా జరుగుతుంది. వాస్తవంగా ఎప్పుడైతే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరుగుతుంది, అన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతాయి. వాస్తవంగా ఆ 2 ఎప్పుడైతే నిర్వీర్యం అవుతాయో, ఈరోజు మన తెలంగాణ స్టేట్ అదేవిధంగా కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో ఇదే విధమైనటువంటి పని చేసిండు. కానీ వాస్తవంగా 100 రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి కూడా సేమ్ కేసీఆర్ బాటలు నడుస్తున్నారని చెప్పేసి పలుమార్లు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. విద్యారంగం, వైద్య రంగం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మీరు సంక్షేమ పథకాలు అవి అనుకుంటే 100 రోజులు గడిచినాయి, ఇప్పటికైనా అసలు రంగాలు ఏవైతే ఉన్నాయో
కీ 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 ఫ్యాక్టర్స్ ఉంటాయి విద్యా వైద్యం, వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో. అన్న నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి మా అరవింద్ అన్నను ఓడగొట్టాలని డబ్బులు పంచుతారట. సో రాసి పెట్టుకోండి, అరవింద్ అన్న ఇక ఓపెన్ చెప్తున్నాం, అరవింద్ అన్న నిజామాబాద్లో ఓడిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం. అక్కడ విషయం ఏంటంటే ఎంపీ అభ్యర్థి అనగానే అక్కడ మోడీని చూస్తూ ఉన్నారు, మోడీ కోటేస్తామని చెప్తా ఉన్నారు. వాస్తవం కూడా చాలా ఇంపాక్ట్ ఉన్నది. ఏది పసుపు బోర్డు ఏదైతే ధర పెరిగిందో, పసుపు బోర్డు వచ్చిందో, పసుపు ధర పెరగడం కావచ్చు, పసుపు బోర్డు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం క్లియర్గా రైతుల్లో కూడా ఒక పాజిటివ్ కనబడతా ఉంది అరవింద్ విషయంలో. అదేవిధంగా ఈరోజు అరవింద్ కనుక ఎట్లాగో సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అందరికీ క్లారిటీ ఉంది. అలాంటి సమయంలో అరవింద్ లాంటి ఓడగొట్టుకుంటే మళ్ళీ పసుపు బోర్డు డిలే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక రకమైన ఆందోళన కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు క్లియర్గా నిజామాబాద్ రైతులు అదేవిధంగా నిజామాబాద్ ప్రజలందరూ కూడా మరొక డెవలప్మెంట్ జరగాలి, పసుపు బోర్డు ఇమీడియట్గా రావాలంటే ఖచ్చితంగా అరవింద్కే ఓటేయాలని కోణంలో ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా అరవింద్ లాస్ట్ టైం వచ్చినటువంటి మెజారిటీ కంటే ఈసారి ఇంకా డబుల్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన డెవలప్మెంట్ స్పష్టంగా కనబడతా ఉంది. పసుపు బోర్డు గురించి ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నాలు నిజంగా కూడా ఎవ్వరు కూడా ఆ ప్రయత్నాలు చేయరు. గతంలో అనేక మార్లు పసుపు బోర్డు చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఎవరు కూడా సాధించలేకపోయారు. కానీ అరవింద్ లాంటి వాళ్ళు దాన్ని ఏమిది ప్రో అయింది, కాన్స్ అయింది అన్ని చూసుకొని పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అమిత్ షాను, పీయూష్ గోయల్ని, వీళ్ళను మోడీని అందరినీ కూడా కన్విన్స్ చేసి ఈరోజు పసుపు బోర్డు ఏది దీని ఏమంటారు మొత్తం అన్నీ కలిపి ఉంటాయి, ఇంక్యుబేషన్ కాదు అన్ని కలిపి ఈరోజు ఒక బోర్డు కింద ఉంటాయి. అది కాకుండా సపరేట్గా పసుపుని తీసుకొచ్చి సపరేట్ బోర్డు పెట్టించడం అనేది మామూలు విషయం కాదు. అందులో సక్సెస్ అయ్యిండు. రేపు మాప సెంటర్ రాబోతుంది, అనేకమైన అవకాశాలు రాబోతున్నాయి. ఈరోజు సబ్సిడీ స్కీమ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా అరవింద్ లాంటి వాళ్ళు ఉండే బెటర్ అనేది ఈరోజు రైతుల నుంచి వస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే సబ్సిడీల విషయంలో చాలా రకాల ప్రయోజనాలు ఈరోజు రైతులకు కలిగింది వాస్తవంగా. సో అందులో భాగంగానే ఇక మిగతా ప్రజలు రావాలి, నెక్స్ట్ 5 years కూడా డెవలప్మెంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా అరవిందే గెలిపించుకోవాలని దానిలో ప్రజలు, రైతులు, ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున ఆయన సపోర్ట్ గా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చి అక్కడ పసుపుని ఇచ్చేసుకుంటున్నటువంటి మాట ఉంది. నెక్స్ట్